కువైట్లో గ్యాస్ మనకలైతే ఇండియాలో ఇండియన్ గ్యాస్ ఉంది, హెచ్పి గ్యాస్ ఉంది. సో ఆ విధంగా కువైట్లో ఏ కంపెనీ గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ సిలిండర్ ఎలా ఉంటుంది, సిలిండర్ కలర్ ఎలా ఉంటుంది, సో ఏ విధంగా ఇటువంటి డౌట్స్ అయితే మనకైతే వస్తాయి. అదేవిధంగా సిలిండర్ రేట్ ఎంత, గ్యాస్ రేట్ ఎంత కువైట్లో. సో ఈ విధమైన అన్నింటికి నేనైతే ఈరోజు అయితే క్లారిఫికేషన్ ఇస్తాను. నిన్న చేసిన వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ. సో లెట్స్ వెల్కమ్ టు మనం వెళ్ళిపోదాము. ఈ కువైట్లో గ్యాస్ ఎలా ఉంటుందో చూద్దామా. కువైట్లో గ్యాస్ అయితే ఈ విధంగా ఉంటుంది, సేమ్ మన సిలిండర్ మాదిరి. అయితే మన సిలిండర్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది, ఇదైతే సిమెంట్ కలర్లో. సో కేఓసి కువైట్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి వస్తుందని అన్నారు. సో ఇది వచ్చేసి గ్యాసు పైన రెగ్యులేటరు, కేబుల్ మొత్తం ఒకే మాదిరిగా ఉంటుంది. ఇక్కడ కువైట్లో గ్యాస్ వచ్చేసి ఒక సిలిండర్ ధర వచ్చేసి 750 ఫిల్స్, అంటే మన ఇండియా లెక్కలో 208 రూపాయలు, 209 రూపాయలు. సో ఈ విధంగా మీరు చూస్తున్నది అది సిలిండర్ వచ్చేసి వాచర్. సో ఇది ఆఫ్లో ఉంది. సో ఇప్పుడైతే ఆన్ చేసాము. ఆన్ చేసినప్పుడు సిలిండర్ వచ్చేసి గ్యాస్ స్టవ్కి వెళ్తుంది. సో ఇది ఆఫ్ ఆన్ మోడ్. ప్రజెంట్ అయితే నేను ఆఫ్లో పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు అవసరం అయితే లేదు. సో ఇది గుబ్బ, మనం సిలిండర్ గుబ్బ అంటాము. సో తెలుగులో అయితే గుబ్బ అంటారు. సో ఇదైతే ఫుల్ టైట్గా ఉంది. కింద వాచర్ కూడా వచ్చింది. ఇది కంపెనీ కూడా ఒకసారి చూస్తాము. ఇక్కడ కంపెనీ పేరు కూడా రాసినారు, ఈ కంపెనీ గుబ్బ SRG అనేసి కంపెనీ గుబ్బ. సో ఇక్కడ నుంచి సేమ్ మన మాదిరి సిలిండర్ కానీ సిలిండర్ రెగ్యులేటర్ కానీ మొత్తం ఒకే మాదిరిగా ఉంటుంది. ఇది వచ్చేసి క్యాప్ అండి. ఫస్ట్ మనం కంపెనీ నుంచి తీసుకున్నాక గ్యాస్ మనకైతే ఏ విధంగా ప్యాకింగ్లో వస్తుందో, సో ఈ విధంగా కూడా ప్యాకింగ్లో నుంచి వస్తే నేనైతే తీసాను. సో ఇక్కడ నుంచి కేబుల్ కనెక్షన్ స్టవ్ అయితే కొంచెం బాగలేదు, అడ్జస్ట్ కావండి. ఎందుకంటే మనం డ్రైవర్లము, మనం ఏ టైంలో వస్తామో ఏ టైంలో వెళ్తామో తెలియదు. సో నీట్గా పెట్టుకునే టయానికి అయితే ఉండదు. ఒకసారి ట్రై చేస్తాము. సో ఇది వచ్చేసి మనం ఆటోమేటిక్ స్టవ్ అన్నమాట. ఇది అది దాని పేరు లైటర్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఇది S26 సిరీస్. ఇది వచ్చేసి డెల్బా కంపెనీది. సో ఈ డెల్బా కంపెనీకి ఆటోమేటిక్ది వచ్చేటప్పుడైతే కొత్తగా ఉన్నది, నా చేతిలోకి వచ్చినాక ఇది ఇలా అయిపోయింది. సో ఈ ఆటోమేటిక్ స్టవ్ గురించి అయితే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఆఫ్లో ఉంది, చూస్తున్నారు కదా. ఆఫ్ మోడు, ఆన్ మోడు, లో ఫ్లేమ్. ఇది ఆన్ మోడు తర్వాత వచ్చేసి ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది, మంట ఎక్కువ వచ్చేదానికి. ఇది మంట తగ్గించుకునేదానికి. సో ఇక పైన ముందేది కూడా 2 చుక్కలు కూడా స్లోను. సో ప్రస్తుతానికైతే ఆన్ చేసి ఒకసారి మనము చెక్ చేస్తాము. ఇప్పుడైతే ఆన్లో పెట్టాను. గ్యాస్ అయితే సిలిండర్ వరకు వచ్చింది. సో ఇక్కడ మనం ఆన్ చేస్తాం. ఇక్కడ ఆన్ చేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి అలా ఆన్ మోడ్ కొడితే వచ్చేస్తుంది, ఫ్లేమ్ వస్తుంది. సో ఈ విధంగా ఫ్లేమ్ వచ్చినప్పుడు మనకు తక్కువ కావాలనుకుంటే పైకి జరపచ్చు, కిందికి జరపచ్చు. సో ఇప్పుడైతే హై ఫ్లేమ్లో అయితే గ్యాస్ రన్ అవుతుంది. ఈ హై ఫ్లేమ్ నుంచి మనం స్లో మోషన్కి వెళ్దాము. ఈ స్లో మోషన్కి వెళ్ళాలంటే పైకి పూర్తిగా పెడితే ఆఫ్ అవుతుంది. బట్ అక్కడ నుంచి ఫ్లేమ్ ఉంది కదా, ఆ ఫ్లేమ్ చుక్కల కాడికి వెళ్తే కనుక స్లో అయిపోతుంది. ఆ విధంగా మనం స్లో చేసుకోవచ్చు. మనకు లేదు ఒకే స్లో మోషన్లో ఒకే మాదిరిగా ఉండాలనుకుంటే కనుక పూర్తిగా కిందికి అనేస్తే కనుక అదే ఆటోమేటిక్. ఇదైతే ఆఫ్ కాదు, అదే విధంగా ఉంటుంది. అది స్లో మోషన్లో స్టేటస్ అదే ఉంటుంది. సో ఆఫ్ అంటే పూర్తిగా పైకి అనేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామా. సో ఆన్, ఆఫ్, స్లో మోషన్, తర్వాత డైరెక్ట్గా ఆఫ్ చేసుకునేది. ఈ విధంగా కువైట్లో ఆటోమేటిక్ గ్యాస్ స్టవ్ అయితే